మార్చి నెల ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. ఇందులో మీకు అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చెప్తాను. వాటికి సంబంధించి సమాధానం ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా చెప్తాను. ఇందులో మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన జిఐ ట్యాగ్ పొందిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం అనేది ఏ రాష్ట్రానికి చెందింది? అస్సాం రాష్ట్రానికి చెందింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? అస్సాం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? టీ. ఓకేనా? అస్సాం టీ కదా. అస్సాం అనేది తేయాకు తోటలకు ప్రసిద్ధి కదా. ఇక్కడ అస్సాం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే టీలో ఎక్కువ శాతం ఏమి వేస్తారు? అల్లం వేస్తారు. అల్లం టీ అనేది చాలా మంది ఇష్టపడతారు, అంతే కదా. అస్సాం టీలో ఆంగ్లాంగ్ అల్లం వేసి తాగితే అద్భుతంగా ఉంటుందని ఈ చిన్న ట్రిక్ ద్వారా ఈ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఈ జిఐ ట్యాగ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి అంతర్గత జలమార్గ లైట్ హౌస్ ను ఏ నదిపైన నిర్మిస్తున్నారు? బ్రహ్మపుత్ర నదిపైన నిర్మిస్తున్నారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది గుర్తుపెట్టుకోవాలి చిన్న ట్రిక్ చూడండి. బ్రహ్మదేవుడు అందరికీ వెలుగు చూపిస్తాడు. బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మపుత్ర నది అందరికీ వెలుగు చూపిస్తాడు. వెలుగు అంటే ఇక్కడ ఏంటి? లైట్ హౌస్ సంబంధించి. మొట్టమొదటి సమగ్ర దివ్యాంగ సహాయక్ పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర రాష్ట్రం అనేది ప్రారంభించడం జరిగింది. సమగ్ర దివ్యాంగ సహాయక్ పోర్టల్, దివ్యాంగులకు సహాయం చేయడం అనేది మహోత్తరమైన పని. ఇక్కడ మహారాష్ట్రాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? దివ్యాంగులకు సహాయం అంటే దివ్యాంగ సహాయక్ పోర్టల్, మహోత్తరమైన పని అంటే మహారాష్ట్ర. సో వీడియో నచ్చితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసి కేవలం లైక్ మాత్రమే.